అంటే కేంద్ర కమిటీ ఉంటుంది, కేంద్ర కమిటీ కోర్లో ఉంటుంది. కోర్లో డిసైడ్ చేసే చర్చ అంతా కూడా చాలా సీరియస్ గా పరిగణిస్తారు. ఆ కోర్లో డిసైడ్ అయిన, మళ్ళీ చెప్తున్నా, ఆ కోర్లో డిసైడ్ అయిన నిర్ణయం పార్టీ ఆచరిస్తుంది. పార్టీ ప్రజల వరకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఈ కోర్లో కూడా సోను ప్రవర్తన మార్చుకోవాలని చెప్పాం, కానీ సోను ప్రవర్తన మార్చుకోలేదు. 2011, 18, 20 వరకు మావోయిస్టు పార్టీ పలు ప్రాంతాల్లో నిర్మాణం డీలా పడుతూ వచ్చింది. ఆ నిర్మాణం డీలా పడుతున్న తరుణంలోనే ఇటు సోను విలాసవంతమైన వ్యవస్థకు అలవాటు పడ్డారు, సుఖానికి అలవాటు పడ్డారు. పార్టీ పునర్నిర్మాణానికి మర్చిపోయిన పరిస్థితి. అందుకనే సుఖానికి అలవాటు పడ్డారు కాబట్టి అనంతరం శత్రువులకు ఈజీగా లొంగిపోయే ప్రయత్నం జరిగింది. అది పార్టీకి సంబంధించిన గడ్చిరోలి లొంగుబాటులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వద్ద లొంగుబాటులో 50 తుపాకులతో పాటు ప్రధానమైన పార్టీకి సంబంధించిన ఆస్తిని అప్పచెప్పాడని దాంట్లో చెప్పే ప్రయత్నం. అటు ఆ తక్కలపల్లి వాసుదేవరావు అంశంలో కూడా చాలా సీరియస్ గా పరిగణించిన పరిస్థితి. ఆచరణకు సంబంధించి ఆచరణ ఒకవేళ లొంగిపోతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆస్తి ఆయుధాలను, ప్రజలకు సంబంధించిన ఆయుధాలను ఏ విధంగా శత్రువులకు అప్పచెప్తాడో అది విప్లవ ద్రోహం అంటారా లేకపోతే ఏమంటారో తనకే తెలవాలని దాంట్లో చెప్పిన పరిస్థితి, లేఖలో చెప్పిన పరిస్థితి. దీంతో పాటు ప్రధానంగా ప్రజలే వీరిని శిక్షించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి చెప్పిన పరిస్థితి. ప్రజలు ఖచ్చితంగా శిక్షించాలి, అంటే ఉద్యమ ముసుగులో ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి చూపెట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతుందని దాని సారాంశం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విధమైన ప్రధానమైన అంశాలు చెబుతూ మరికొన్ని అంశాలు కూడా చెప్పే ప్రయత్నం జరిగింది. మావోయిస్టు పార్టీలో తాత్కాలికంగా ఏదైతే ఈ 2 వర్గాల అంశం ఏదైతుందో ఇది తాత్కాలిక ఇబ్బంది మాత్రమే. తాత్కాలిక ఇబ్బందులో ఇలా చాలా సార్లు పార్టీలో వచ్చాయి, కానీ దీన్ని అధిగమిస్తామని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ లేఖలో చెప్పిన పరిస్థితి. దీంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ కూడా లేఖ విడుదల చేశారు. ఈ జగన్ లేఖ విడుదల చేస్తూ ప్రధానమైన కొన్ని తెలంగాణలో జరిగిన అంశాలకు ఉదాహరణగా చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇటు దాంట్లో జడల నాగరాజు నుంచి మొదలుకొని కొంతమంది గురించి క్లియర్ గా ఆ లేఖలో చెప్పే ప్రయత్నం చేశారు. చాలా మంది విప్లవానికి ఘాతకానికి ఒడిగట్టిన వారు అందరూ కూడా ఏ విధమైన శిక్ష పడింది, ఏం జరిగిందో తెలిసిందే. ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో కూడా సోను కావచ్చు, సోనుతో పాటు ఎవరైతే సతీష్ ఉన్నాడో సతీష్ కూడా అదే పరిస్థితి ఉంటుందని చెబుతున్న పరిస్థితి, అదే శిక్ష పడుతుందని చెబుతున్న పరిస్థితి. జడల నాగరాజు లాంటి విప్లవ ద్రోహులు కూడా కాలగర్భంలో కలిసిపోయారని ఇటు జగన్ ప్రస్తావించే ప్రయత్నం జరిగింది. ఇటు అభయ్ అయితే చాలా క్లియర్ గా ప్రజలే శిక్షించాలి, ప్రజలే నిర్ణేతలు, ముసుగు మార్చి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా కూడా ఇటు ఇండైరెక్ట్ గా ప్రభుత్వాలే చేపడుతున్నాయని చెప్పే ప్రయత్నం. ప్రభుత్వాలు పార్టీ రంగు మార్చి, పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ లైన్ మార్చి ఇటు మళ్ళీ మరో ఉద్యమంగా చూపెట్టే ప్రయత్నం చేసే ప్రయత్నానికి చేస్తున్నారు. ఇటు మావోయిస్టు పార్టీలో కూడా ఒక నంబర్ ఇచ్చి అందరితో మోటివేషన్ చేసే ప్రయత్నం. దీంతో పాటు మావోయిస్టు పార్టీలో ఇంకా కొంతమందిని లొంగే విధంగా, జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఏర్పాట్లు చేసే ప్రయత్నం. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలి. ఇది పార్టీ లైన్ కాదు, మావోయిస్టు పార్టీ ఎప్పటికీ ఎవరికి తలవంచదని దీంట్లో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇది చెబుతూ మరికొన్ని విషయాలు కూడా చెప్పే ప్రయత్నం. ఇటు వాసుదేవరావు సోను కూడా మీడియాతో మాట్లాడుతూ, కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో మీడియాతో మాట్లాడుతూ మేము తీసుకున్న నిర్ణయం సరి అయింది, ఇప్పుడున్న పరిస్థితిలో బతకడం అవసరం, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా బతకాలి, ప్రభుత్వాలు మాకు కొన్ని స్పష్టమైన హామీలు ఇచ్చాయని కూడా చెప్పే ప్రయత్నం. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పార్టీలో ఒక అంతర్మదనం, అంటే ప్రధానంగా అంతర్గతంగా కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ను ఫిల్ చేసుకోవడానికి మావోయిస్టు పార్టీ సీరియస్ కార్యాచరణ చేపడుతుందని చెప్పుకోవచ్చు. మనకు రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖలో మల్లోజ్లా అండ్ సతీష్ ఇద్దరిని కూడా ప్రజలే బహిరంగంగా శిక్షిస్తారని చెప్పి వాళ్ళకి సుఖాలు ఎక్కువైపోయాయి, ప్రజలు అటు పార్టీ ఆస్తి అయినటువంటి తుపాకులని 50 తుపాకులని ప్రభుత్వానికి శత్రువులకు అప్పగించాలని రకం కూడా అందులో రాసుకొచ్చారు. సో ఒక 3 పేజీలతో కూడిన లేఖని మావోయిస్టు పార్టీ
చాలా క్లియర్గా ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ మల్లోజుల పేరును 2011 నుంచి ఆయన భార్య లొంగుబాటు గురైన నుంచి కూడా మహారాష్ట్ర రాజకీయాలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారనేటువంటి ఒక మాటను కూడా అందులో మెన్షన్ చేశారు. సో 3 పేజీల లేఖలో చాలా కీలకమైన అంశాలను రాసుకొచ్చారు. మరి దీనిపైన బయటికి వచ్చినటువంటి మల్లోజుల అండ్ సతీష్ల రియాక్షన్ ఎలా ఉంటుంది, రానున్న రోజుల్లో మావోయిస్టు పార్టీ ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీ అభిప్రాయం ఏంటి? ఇక మావోయిస్టు పార్టీ పని అయిపోయిందా? ఇక అడవుల్లో అన్నలు అనేవారు లేకుండా పోయారా? అయిపోయిందా పరిస్థితి అనేటువంటి ఆలోచనలో మీరు కూడా ఉన్నారు. ఎందుకంటే 2026 టార్గెట్ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి. ఆ టార్గెట్ని రీచ్ అవుతున్న క్రమంలో చాలామంది కీలకమైన నేతలు కూడా లొంగిపోతున్నారు. కాబట్టి ఇక లోపల ఎటువంటి సిచ్యువేషన్లకు ఉందో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది పార్టీలో కూడా, మావోయిస్ట్ పార్టీలో కూడా. సో మావోయిస్ట్ పార్టీ అంతమొందించడంలో కేంద్ర ప్రభుత్వం